ఏపీలో ఇప్పటికే తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం సంచలనం సృష్టిస్తోంది. దీనికి తోడు డిక్లరేషన్ పై జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అయితే లేటెస్ట్ గా మంత్రి లోకేష్ కామెంట్స్ తో రెడ్ బుక్ మళ్లీ తెరపైకొచ్చింది. రెడ్ బుక్ లో పేర్లున్న ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారాయన. ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం చర్యలుంటాయని స్పష్టం చేశారు లోకేష్. దీంతో లోకేష్ రెడ్ బుక్ లో ఎవరి పేర్లున్నాయి, యాక్షన్ ఎలా ఉండబోతోంది అన్న ఆందోళన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. అయితే పగ ప్రతీకారాలకు తావు లేదని పాలన అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని వార్నింగ్లు ఇస్తుండటంతో కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారట ఆ పార్టీ నేతలు. దీంతో లోకేష్ రెడ్ బుక్ అంటేనే ఉలిక్కి పడుతున్నారు. ప్రస్తుతం ఈ రెడ్ బుక్ వ్యవహారం కలకలం రేపుతోంది. రెడ్ బుక్ లో ఎవరి పేర్లున్నాయి, ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది టెన్షన్ పెడుతోంది. గత ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, అలాగే తమపై తప్పుడు కేసులు పెట్టి తమను వేధించారంటూ కొందరిపై టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఇలా అడ్డగోలుగా వ్యవహరించిన వారి పేర్లను రెడ్ బుక్ లో నమోదు చేసినట్టు తన పాదయాత్రలోనే చెప్పారు మంత్రి లోకేష్. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ లో పేర్లున్న ప్రతి అధికారిని, ప్రతి నేతను చట్టపరంగా శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అప్పట్లో ఈ ఇష్యూని లైట్ గా తీసుకున్న వారు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక ఒకటే టెన్షన్ పడుతున్నారట. రెడ్ బుక్ లో పేర్లు ఉన్న వారిపై ఎలాంటి చర్యలుంటాయోనని ఆందోళన చెందుతున్నారట. ప్రభుత్వంపై మితిమీరి స్వామి భక్తి ప్రదర్శించారని, అప్పట్లో ప్రతిపక్ష కార్యకర్తలు, నాయకులను ముప్పుతిప్పలు పెట్టారని ఆరోపణలున్నాయి. పార్టీలో కీలకంగా వ్యవహరించిన పెద్దలు, అలాగే మాజీ మంత్రులు సజ్జల, పెద్దిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, రోజా, కొడాలి, పేర్ని ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టులో చాలా మందే ఉన్నారు. ఇప్పటికే పలువురిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఎన్నికల తర్వాత పరారైన కొందరు నేతలు సడన్ గా మళ్లీ ప్రత్యక్షమయ్యారు. అయితే రెడ్ బుక్ లో తమ పేర్లున్నాయన్న అనుమానంతో ఉన్న కొందరు మంత్రి లోకేష్ ను ప్రసన్నం చేసుకుని అప్పటి పరిస్థితులను వివరించే ప్రయత్నం చేయాలని భావిస్తుండగా, అలాంటి వారికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకూడదని భావిస్తున్నారట లోకేష్. ఈ విషయంలో చంద్రబాబు అనుసరించిన విధానాన్నే ఫాలో అవుతున్నారు. గత ప్రభుత్వంలో నిబంధనలను పాటించని ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు చంద్రబాబు. దీంతో ఇప్పుడు లోకేష్ కూడా అదే దారిలో నడుస్తున్నారని అంటున్నారు. రెడ్ బుక్ లో ఉన్న పేర్లపై యాక్షన్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక ఇప్పటికే రెడ్ బుక్ లో ఉన్న కొంతమంది అధికారులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం మరికొంతమందికి పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. ఇంకా కొంతమందిపై కేసులు కూడా నమోదు చేశారు. అయితే ఎలాంటి చర్య తీసుకున్నా న్యాయబద్ధంగా, సిస్టమాటిక్ గా చేస్తామన్నారు మంత్రి లోకేష్. అయితే ఏపీ ఎన్నికల సమయంలో, అలాగే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ పేరు బాగా వినిపించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకుంటామని మరోసారి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఏపీలో రెడ్ బుక్ ఓపెన్ చేశామని, ఐపీఎస్లు కూడా సస్పెండ్ అయ్యారని పేర్కొన్నారు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి శిక్ష తప్పదని, గతంలో తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని లోకేష్ మరోసారి గుర్తు చేశారు. దేవుడి జోలికొస్తే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఏమైందో ఎన్నికల్లో అంతా చూశారని తెలిపారు. ఏ మతానికి చెందిన వారైనా మిగిలిన అన్ని మతాలను కూడా గౌరవించాలని లోకేష్ సూచించారు. తిరుమలలో జరిగిన అవకతవకలపై నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం కమిటీ వేసిందని, విచారణలో వాస్తవాలు బయటకొస్తాయని పేర్కొన్నారు. ఇక రెడ్ బుక్ పై వస్తున్న విమర్శలకు సమాధానమిచ్చిన లోకేష్, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి శిక్ష తప్పదని మరోసారి తేల్చి చెప్పారు. తానిచ్చిన మాట ప్రకారం ఇప్పటికే రెడ్ బుక్ అమలు ప్రారంభమైందని, చట్టాన్ని అతిక్రమించి తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని పేర్కొన్నారు. సరైన స్థానంలో సరైన వ్యక్తి ఉండాలన్నదే తమ ప్రభుత్వ అభిమతమని నారా లోకేష్ వెల్లడించారు. దీంతో రెడ్ బుక్ విషయంలో చంద్రబాబు, లోకేష్లు ఇద్దరు కఠినంగా ఉన్నారని అంటున్నారు. దీంతో రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లున్నాయి, వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని హడలిపోతున్నారు వైసీపీ నేతలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.